ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. VA పై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. వాళ్ళిద్దరు లుక్ ఫస్ట్ లో అంటే ఈ మ్యారేజ్ జరిగినందుకు వాళ్ళిద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానమ్మా. ఆ తర్వాత వాళ్ళిద్దరు లుక్స్ అంటే పెళ్లి కొడుకుగా విజయ్ దేవరకొండ, పెళ్లి కూతురుగా రష్మికని చూస్తుంటే చాలా ట్రెడిషనల్ అన్నమాట. అంటే మనం విజయ్ దేవరకొండని చూస్తే ఒక శ్రీరాముడి అవతారం ఎలా ఉంటుందో అంత గొప్పగా ఉంది. నడవడానికి వడ్డాణం, చేతులకి కడియాలు, అంత నిజంగా ఒక దేవతల పెళ్లిని తలపించే విధంగా వాళ్ళిద్దరు ఉండటం అనేది చాలా గొప్పగా ఉంది. అలాగే రష్మికని చూస్తే ఆవిడ కర్ణాటకలో ఆవిడ ఎంత ట్రెడిషనల్గా అంటే వాళ్ళదేదో ఒక తెగ కొడవ తెగ అనుకుంటున్నాను వాళ్ళది. ఆ సాంప్రదాయ పద్ధతులు ఎలాగుంటాయో అలాగే ఆవిడ మేకప్, ఈ విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా దేవత దేవుడు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో అంత గొప్పగా ఉందమ్మా చూడడానికి. అది కొన్ని ఫోటోలు చూస్తే కనుక రష్మి గారి కళ్ళల్లో అంటే ఇన్నేళ్ల కళ అనుకోవచ్చు, లేదా వాళ్ళ మధ్య ప్రేమ లేదా బంధం ఎంత గొప్పగా ఉందనేది ఆవిడ కళ్ళల్లో కొన్ని ఫోటోలు చూసాను నేను. చాలా ఎమోషనల్ అనమాట. ఎంత ఎమోషనల్గా వాళ్ళ బంధాన్ని ఈ విధంగా కంక్లూడ్ చేసుకుని పెళ్లి నిమిత్తం ఒక జంటగా మారి ఇద్దరు ఒకటవటం అనేది చాలా గొప్పగా ఉంది. పెళ్ళి అనేది వాళ్ళ తమ్ముడితో దిగిన ఫోటోలు కానీ లేదా మిగిలిన బంధువులతో దిగిన ఫోటోలు అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయన్నమాట. అంటే ఫిబ్రవరి 26ని ఒక గొప్ప పెళ్లి చూసాం. ఆనందం కలిగింది నాకైతే ఆ ఫోటోలు అవి చూస్తే. అంటే ఎక్కువగా వైరల్ అయినాయి కానీ ఎక్కువ ఫోటోలు బయటకు రాలేదు. కొన్ని మాత్రమే అదే ఫోటోలు అందరూ షేర్ చేసే విధంగా వచ్చినాయి. కానీ మీ రానున్న రోజుల్లో ఇంకా బయటకు వస్తాయి అనుకుంటున్నాను. చూస్తే మనం ఫుల్ అంటే ఎంత గొప్పగా ఉంటుంది ఆ ట్రెడిషనల్ ఈవెంట్ అనేది మనం చూడొచ్చు. అంత గొప్పగా ఉంది మళ్ళీ పెళ్లి. అవునండి, అవును. గీతా గోవిందం లెక్కనే ఉంది. ఇప్పుడు గీతా గోవిందం రండి చెప్పండి. దేవుడు ఎవరిని ఎక్కడ కలుపుతాడో తెలియదు. మూవీ చేశారు, ప్రేమికులు అయ్యారు, మ్యారేజ్ చేసుకున్నారు. చాలా గ్రేట్, సూపర్ అసలు. అవును. కాకపోతే ఈ లైఫ్ 100 years ఉండాలి. మధ్యలో బ్రేకప్ అవ్వడం అలాంటి చీప్ ట్రిక్స్ వాడకండి. లైఫ్ ని మంచిగా లీడ్ చేయండి. లైఫ్ బాగుంటది. కొత్త వాళ్ళు వస్తా ఉంటారు, వెళ్తా ఉంటారు, కానీ లైఫ్ ఒకటే ఉంటది కాబట్టి మంచిగా లీడ్ చేసుకుంటే బాగుంటది. ఆయన అంటే ఆహార్యం అలా ఉంటది. విజయ్ దేవరకొండ పర్సనాలిటీ, బాడీ ఇదంతా కూడా ఏంటంటే షర్ట్ తీసిన అందంగా ఉండే మనిషి అలాగా. అయితే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటవటం మనకి గీతా గోవిందం నుంచి చూస్తున్నాం. రకరకాల రూమన్లు అన్నా కానీ వాళ్ళు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎవరికి చెప్పలేదు మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం అని. మొన్నటి వరకు కూడా చెప్పలే. అది ఎవరన్నా అధికారికంగా రేవంత్ రెడ్డి గారిని కలిసి మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం, మీరు మా రిసెప్షన్కి రండి అని చెప్పడం ఇటువంటివి తప్ప, అది కూడా మా పెళ్లికి రండి అని చెప్పడం కూడా ఏదో రేవంత్ రెడ్డి గారిని కలిసినట్టుగానే ఫోటో పెట్టారు. కానీ దేనికనేది కూడా ఎవరో చెప్పలే. మన మీడియా వాళ్ళు వాళ్ళ పెళ్లి నిమిత్తం రిసెప్షన్ నిమిత్తం కలిసి మా ఆహ్వానానికి మా వివాహానికి రండి అని చెప్పడం మనం ఊహించుకున్నాం. అలాగే నిన్న 26వ తారీఖున పెళ్ళి అవ్వటం అది చాలా గొప్పగా అండి. వాళ్ళ ఇద్దరు అనుకున్నది అంటే వెల్ మెచ్యూర్డ్, అంటే విజయ్ దేవరకొండ వెల్ మెచ్యూర్డ్ మైండ్ సెట్. అలాగే రష్మిక ఇంత లైఫ్ చూస్తూ ఆవిడ ఏదో తింగర పనులు చేసి ఏదో 3-4 నెలల్లో ఇడిపోదాం అన్న ఆలోచనలు అయితే వాళ్ళు కాదు. లైఫ్ లాంగ్ ఉండే మెమరీనే వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఆ విధంగానే వాళ్ళ లైఫ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. పిఎం మోదీ కూడా, నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళకి విషెస్ చెప్పినట్టుగా తెలిసిందండి. నేనైతే చూడలేదు, కానీ అది పిఎం నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా మిగిలిన దేశ ప్రజలందరూ ఆకాంక్షించినట్టుగా వాళ్ళ జీవితం, వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళ నెట్ఫ్లిక్స్ 60 కోట్లకి ఒప్పందం కుదుర్చుకోవడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ సెరమనీ మేము వాళ్ళకి అట్లా అమ్మదలుచుకోలేదని నెట్ఫ్లిక్స్. ఇది యాక్చువల్ మంచితనం గొప్పతనం అమ్మా. ఎలాగంటే చాలా మంది దీని మీద రూమర్స్ అయ్యింది. నన్నే చాలా మంది అడిగితే నేనేమో ఆ నెట్ఫ్లిక్స్ వాళ్ళ కండిషన్స్ వల్ల వీళ్ళు ఏమన్నా ఓపెన్ అవ్వట్లేదేమో, ఆ పెళ్లి గురించి ఎవరికి బయటికి చెప్పట్లేదేమో అని అనుకున్నాం. కానీ ఓవరాల్గా చూస్తే మా పెళ్ళిని ఇలా బహిర్గతం చేసుకుని అందరికీ చూపించాల్సిన పని లేదు. మా ప్రైవసీ, మా పర్సనల్ అన్న విషయంలో వాళ్ళిద్దరూ ఒకటై పెళ్లి చేసుకుని నలుగురికి మంచి ఇది చూపించారనేది నా ఉద్దేశం. వాళ్ళిద్దరు మంచితనం కూడా. అయితే కొడవ వంశంలో మొత్తం వీర యోధుల ప్రాశస్త్యానికి ఎక్కువ విలువ ఇస్తారు అనేసి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం చెప్తున్నారు కదా సార్. అందుకనేసి ఇప్పుడు మన విజయ్ దేవరకొండని ఆ లుక్ లో చూపించారు అలాగనుకోవచ్చండి. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారు కూడా ఈ బ్యాక్గ్రౌండ్ ఆయన కొంచెం ఇది ఉన్నాయండి. అందువల్ల ఏంటంటే ఏదైనా సరే ఒక సాంప్రదాయబద్ధంగా ఉండే పెళ్లి అనుకున్నారు. ఇద్దరు అంత గొప్పగా ఉన్నారు, అంత అందంగా ఉన్నారు, అంత గొప్పగానే వాళ్ళ పెళ్లి కూడా చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ దెమ్. ఎందుకంటే ఇద్దరు సూపర్ స్టార్స్
సూపర్ హీరో విజయ్ దేవరకొండ, సూపర్ హీరోయిన్ రష్మిక మందన గారు ఇద్దరు 7 సంవత్సరాలు లవ్ చేసుకుంటూ సినీ ఇండస్ట్రీలో లవ్ మాత్రమే ఉంటుంది, పెళ్ళి ఉండదన్న కొంతమంది నెగిటివ్ పీపుల్కి ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. వాళ్ళ జంట కూడా అద్భుతంగా ఉంది, వాళ్ళ లుక్స్ కూడా సీతారాముల్లా విష్ణుమూర్తిలా చాలా అద్భుతంగా ఉంది. సో మనం అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఇద్దరు కూడా గ్రేట్ పర్సన్స్, గ్రేట్ సక్సెస్ఫుల్ హీరో హీరోయిన్. వాళ్ళు పెళ్లి చేసుకోవడం వీ హ్యావ్ టు బీ హ్యాపీ. ఎస్. సో అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే విజయ్ దేవరకొండ రష్మికని డామినేట్ చేశారు అని చెప్పి అంటారు ఫోటోస్ లో, మీరేమంటారు మరి? నో, అదేం లేదు. వాళ్ళిద్దరూ అక్కడ ఇద్దరు గ్రేట్ పీపులే, ఎందుకంటే ఆయన హీరో మంచి ఫిజికల్లీ అండ్ ఈమె కూడా రష్మిక కూడా మంచి అందగత్తే, మంచి టాలెంటెడ్ పర్సన్స్. వాళ్ళిద్దరు టాలెంట్ అని కాదు, దే ఆర్ నైస్ పర్సన్స్, హ్యూమన్ బీయింగ్, నైస్ హ్యూమన్ బీయింగ్. దే విల్ అండర్స్టాండ్ ఈచ్ అదర్, అది ఇంపార్టెంట్. వాళ్ళ అండర్స్టాండింగ్ వాళ్ళ ఇంపార్టెంట్, అది మనం చూడాలి. ఫోటోలో ఒకరు ఎత్తు ఉండొచ్చు, పొట్టు ఉండొచ్చు, లావు ఉండొచ్చు, సన్నం ఉండొచ్చు, బ్లాక్ ఉండొచ్చు, వైట్ ఉండొచ్చు, అది నాన్ సెన్స్. వాళ్ళిద్దరు ఇష్టం, వాళ్ళిద్దరు జంట. వాళ్ళిద్దరిలో టాలెంట్ లేకపోతే ఇంత సూపర్ స్టార్లు అవ్వరు కదా. ఎస్. సో మనీ ఇస్తామన్న ఫోటోస్ అవి వైరల్ చేయలేదు, తగ్గించి వాళ్ళు కూడా ఇస్తామన్నా సరే. నో, ఏమంటే పెళ్ళి అనేది ఒక ప్రేయసి ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మధ్య ఉండాలి, అది అందరికీ చూపించవలసిన అవసరం లేదు. సో ఎంతో కొంత వాళ్ళు అయితే వీడియోస్ బయటకి ఇచ్చారు, అది కూడా మనం అప్రిషియేట్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ప్రతి వీడియోను కూడా బయట పెట్టడం కూడా కరెక్ట్ కాదని నా ఫీలింగ్. అది అంటే చాలా మంది ట్రోల్స్ చేసేవారు, కామెంట్స్ చేసేవారు, ట్యాగ్ లైన్స్ ఇచ్చేవారు కూడా. యా. సో ఇప్పటివరకు ఎప్పుడు వాళ్ళు బయటపడలేదు కదా, సడన్ గా ఇలా మ్యారేజ్ చేసుకున్నా ఏమనిపిస్తుంది? ఏం సడన్ ఏం లేదు, దే ఆర్ వెరీ నైస్ ఫ్రెండ్స్. ఆల్రెడీ దే వర్క్డ్ ఈచ్ అదర్, 2-3 మూవీస్ ఆల్రెడీ వర్క్ చేశారు. అండ్ వాళ్ళ మధ్య మంచి ర్యాప్ ఉంది, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంది. ఎందుకంటే ఒక లవ్ అయ్యి ఫ్రెండ్షిప్ ఉండి మధ్యలో బ్రేకప్ అవ్వచ్చు, ఫైనల్గా మ్యారేజ్ అయినాక బయటపడడం అనేది కరెక్ట్ అనేది, అది కరెక్ట్గానే జరిగింది. ఎప్పుడైనా లవ్ మ్యారేజ్ బయట పెట్టడం వల్ల వాళ్ళ స్టేటస్ కొంచెం తగ్గుతుంది, ఆఫ్టర్ మ్యారేజ్ బయట పెట్టడం వల్ల వాళ్ళ స్టేటస్ పెరుగుతుంది అని నా ఫీలింగ్ మ్యామ్. సో ఇప్పటివరకు ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లి చేసుకున్నారు, యా. హీరో హీరోయిన్స్ అవ్వచ్చు. Yeah. సో ఇప్పుడు వీళ్ళు కూడా చేసుకున్నారు, ఫర్దర్ గా ఏమన్నా? అదేం లేదు, వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే ఆర్ లవింగ్ ఈచ్ అదర్, దే ఆర్ ఫ్రెండ్లీ ఈచ్ అదర్. దట్స్ వై దే గాట్ మ్యారీ విత్ హ్యాపీలీ బోత్, విత్ యాక్సెప్ట్ విత్ బోత్ ఫ్యామిలీస్. దట్స్ మెయిన్ రీజన్. అండ్ వాళ్ళంతా ఇమ్మెచ్యూర్ పర్సన్స్ అయితే కాదనుకుంటున్నా, ఎందుకంటే దే ఆర్ వెరీ మెచ్యూర్డ్, దే ఆర్ లవ్ ఈచ్ అదర్. దట్స్ గ్రేట్ థింగ్. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ అండి. 7 years చాలా స్మార్ట్గా మంచిగా అంటే హోల్డ్ చేసిర్రు. ఇంకో అంటే సమ్ టైమ్స్ ఎట్లా అంటే ఇప్పుడు మన సమంత కానీ నాగచ పేర్లొద్దు, బట్ ఫ్యూ పీపుల్స్ అయితే మొత్తం అల్లరి వేసుకొని లైక్ వాళ్ళ డైవర్స్కి ఇది ఒక డిస్టీ అని కూడా అనుకోవచ్చు. కానీ వీళ్ళు అట్లా కాకుండా కామ్గా మంచిగా ఇట్లా ఒక ప్రొఫెషన్గా మెయింటైన్ చేసి మరి చేసుకోరు కదా. కానీ లుక్స్ మాత్రం చాలా డామినేట్గా ఉంది రష్మిక కన్నా, మన ఎవరిది విజయ్ దేవరకొండది. చాలా బాగున్నాయి లుక్స్ అయితే. ఒక రాజుల కాలంలో ఒక రాజుని తలపించేలాగా కంప్లీట్ యా 100 ఓ చాలా బాగుంది, పిక్చర్ క్యూట్ అసలు విజయ్ దేవరకొండ అయితే ఆ గెటప్ లో. కానీ లేడీ ఫ్యాన్స్ అయితే చాలా హర్ట్ అవుతున్నారు, ఎందుకంటే ఆ లుక్స్ ఏంటి అసలు. అండ్ రష్మిక ఫ్యాన్స్ కూడా చాలా మంది మెసేజ్ పెట్టుకుంటే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఏడుపు సింబల్ ఇన్స్టాలో. చాలా క్రేజీ ఉంది అసలు, పిక్చర్ క్రేజీ అసలు, చాలా బాగా అనిపిస్తుంది. అంటే అసలు మీడియాని కూడా ఇన్వైట్ చేయలేదు, అసలు ఏదీ లేదు. ఈవెన్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు 60 crores కి అగ్రిమెంట్ చేసుకోవడానికి వెళ్తే కూడా వద్దు అని చెప్పారంట. అంటే పబ్లిక్ చేసుకోవడానికి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి పబ్లిక్ చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదు. మనం తెలుసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రైవసీ మెయింటైన్ చేయాలని చెప్పేసి అనుకున్నారు వాళ్ళు, పిక్చర్ ప్రైవసీగా చేసిరు. అండ్ మోర్ ఓవర్ 7 years ఒక రిలేషన్షిప్ని దాచిపెట్టిరు అంటే వాళ్ళు గ్రేట్ అసలు. అంటే వాళ్ళ ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావద్దు, వాళ్ళు ఎక్కడ కూడా రిగ్రెట్ అవ్వద్దు అని చెప్పేసి చాలా బాగా మెయింటైన్ చేశారు. అది చాలా నచ్చింది నాకు. యా, చాలా హ్యాపీ. అంటే ఏ రూమర్స్ ని కూడా పట్టించుకోకుండా వాళ్ళ కెరియర్ కి ఏమి డిస్టర్బెన్స్ అవ్వకుండా, అటు రష్మిక గారు కానీ విజయ్ దేవరకొండ కానీ ఎక్కడ కూడా బయట పెట్టకుండా వాళ్ళు ఎంతమంది ఎన్నన్నా కానీ కూడా వాళ్ళు ఒక వేలో వెళ్ళిపోయినారు ఎవరిని పట్టించుకోకుండా. సో దానికి చాలా బాగా అనిపిస్తుంది. అంటే అట్లా మెయింటైన్ చేయాలి, ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే పర్ఫెక్ట్గా. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ పెళ్ళియాక ముందు స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు.